ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. కొరియర్ బాయ్లా నటించి ఒంటరిగా ఉన్న మహిళపై పెప్పర్ స్ప్రే చల్లి బంగారు గొలుసును దొంగలించిన నిందితుడిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. కొరియర్ బాయ్ వేషంలో ఒంటరిగా ఉన్న మహిళపై పెప్పర్ స్ప్రే చల్లి అనంతరం ఆమె మెడలో ఉన్న 4 తులాల మంగళసూత్రం అపహరించి పరారయ్యాడు. నిందితుడు ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థి షేక్ ఖాజా అర్షద్గా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ మణికొండ తిరుమల హిల్స్ లో బీఆర్ఎస్ కు చెందిన స్థానిక నాయకురాలు రూపారెడ్డి నివాసం ఎదుట బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమ వద్ద నుంచి వివిధ అవసరాల పేరుతో కోట్ల రూపాయలు తీసుకుని తిరిగి చెల్లించడం లేదని ఆరోపిస్తూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎంఎం పహాడీలో షియా సోదరులు 21 సఫర్ అర్బయాను పురస్కరించుకుని జులూస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా మధురలోని యూనియన్ బ్యాంకు కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 70 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బ్యాంకు అధికారులు తెలిపారు. బ్యాంకులోని ఏసీ వద్ద విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారి అనుపురం వద్ద భారీ మర్రి వృక్షం నేలకూలింది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో రాష్ట్ర వీరశైవ జంగమ ధూపదీప నైవేద్య అర్చకుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది అర్చకులు పాల్గొని దేవాదాయ శాఖ ద్వారా అందాల్సిన సంక్షేమ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి పలు సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత యంత్రాల సాయంతో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఆశించిన మేర జరుగుతోందని తెలంగాణ, ఆంధ్ర ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల సంఘం తెలిపింది. వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, క్యారీ బ్యాగులతో రహదారులు, పార్కులలో బెంచీలు తయారు చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎక్స్పోను 4 రోజుల పాటు హెచ్ఐసిసిలో నిర్వహించనున్నారు.